వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఎంపీ తీరుపై కాంగ్రెస్ గరం, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరిన మానాల. మొదలైన బడిబాట, నవీపేట్లో సందర్శించిన జిల్లా విద్యాధికారి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై ఎంపీ ఫైర్, స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని హితవు. క్రీడాకారులకు మరింత గుర్తింపు, మైదానం ఏర్పాటు కోసం కృషి. హ్యాండ్బాల్ టోర్నీ ముగింపులో ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి. మెప్పు పొందేందుకు సంబరాలు వద్దు, ఇచ్చిన గ్యారంటీల కోసం పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్. ఎన్నికల్లో డబ్బులు పంచి మతం పేరుతో ఓట్లు అడిగింది అరవింద్ అని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మచ్చలేని నాయకులు సుదర్శన్ రెడ్డి అని పేర్కొన్నారు. అభివృద్ధిలో మతం పేరుతో ఓట్లు అడిగే విషయంలో చర్చకు అరవింద్ సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. అసత్యపు ఆరోపణలను వ్యతిరేకించారు. కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు పాల్గొన్నారు. మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో ఓట్లు అడిగిందని అరవింద్ ఆరోపిస్తున్నారని, ఎవరు మతం పేరిట ఓట్లు అడిగారో అరవింద్ గుర్తించుకోవాలన్నారు. బీజేపీ నాయకులే మతం పేరుతో, దేవుని పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగారని మానల మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో ఐకేపీ, ఆర్పీల ద్వారా మహిళలకు 300 రూపాయలు అరవింద్ ఎన్నికల్లో పంచాడని, దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు వీడియోలు తీయడం జరిగిందని, త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కు దీనిపై ఫిర్యాదు చేస్తామని మానల మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎన్నికల్లో పైసలు పంచిన అరవింద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పైసలు పంచింది అని చెప్పడం విడ్డూరంగా ఉంది అని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో పిచ్చి పిచ్చిగా అరవింద్ మాట్లాడుతున్నాడని అన్నారు. అరవింద్ కు ధైర్యం ఉంటే డబ్బులు పంచిన విషయంలో గాని, అభివృద్ధి విషయంలో గాని, మతం పేరుతో ఓట్లు అడిగిన విషయంలో గాని చర్చకు రావాలని, చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని మానల మోహన్ రెడ్డి ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరారు. వినతి పత్రంతో పార్లమెంట్ అభివృద్ధి కొరకు నిధులు తీసుకువస్తానని చెప్తున్న అరవింద్ గడిచిన 5 సంవత్సరాలలో ఏం చేశారని ప్రశ్నించారు. మామిడిపల్లి వద్ద ఇంకా పూర్తి కాని రైల్వే బ్రిడ్జ్, మాధవ్ నగర్ వద్ద పూర్తి కాని బ్రిడ్జ్ కానీ ఎందుకు పూర్తి చేయలేదని, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క కొత్త రైల్వే బ్రిడ్జ్ ని కూడా తీసుకురాని ఎంపీ అరవింద్ అని మానల మోహన్ రెడ్డి అన్నారు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ ని నిర్మించారని, అలీశేఖర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించారని, జిల్లా అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని మానల మోహన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులుగా మారడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చాయని, దానిని మేము అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు 2 నెలల ముందే ఓడిపోతానని అనుకున్న అరవింద్ అదృష్టవశాత్తు గెలవడం ద్వారా ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఖబర్దార్ అరవింద్ అని హెచ్చరించారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన గాని, సుదర్శన్ రెడ్డి పైన గాని అహంకారపు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని మానల మోహన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అవినీతికి పాల్పడలేదని, సుదర్శన్ రెడ్డి గాని, మధు యాష్కి గౌడ్ గాని, జీవన్ రెడ్డి, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, భూపతి రెడ్డి అవినీతి ఆరోపణ లేని నాయకులని, ఒక్క మచ్చ కూడా లేని నాయకులని పేర్కొన్నారు. మానల మోహన్ రెడ్డి అన్నారు. మతం పేరుతో ఓట్లు అడగడంలో కానీ, అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని, చర్చకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని, అరవింద్ సమయాన్ని, స్థలాన్ని నిర్ణయించి మాకు తెలపాలని మానల మోహన్ రెడ్డి అరవింద్ కు సవాల్ విసిరారు.
మరోసారి కాంగ్రెస్ నాయకులపై గాని సుదర్శన్ రెడ్డిపై గాని అహంకారపు మాటలు మాట్లాడితే, అసత్యపు ఆరోపణలు చేస్తే బీజేపీ నాయకుల బట్టలు ఊడదీసి రోడ్లపై తరిమి కొడతామని మానల మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేణురాజ్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, మీసాల సుధాకర్ రావు, సిరికొండ గంగారెడ్డి, వినయ్, నిఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గిన మాట నిజం. మేము ఆ తీర్పును శిరసా వహించి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించాం. కానీ నువ్వు గెలవలేము అని గత 2 నెలలుగా టెన్షన్లో ఉన్నటువంటి నువ్వు ఆశ్చర్యకరంగా గెలవడం ద్వారా నీకు పిచ్చిరేసి మాట్లాడినట్టు మాట్లాడినావు. మేము చెప్తున్నాం, ఖబర్దారు కొడుకులారా, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే. డెవలప్మెంట్ విషయంలో గత 30 సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎవరు అవినీతిపరుడు అంటున్నావు సుదర్శన్ రెడ్డిని. ఎవడు అయ్య పేరు చెప్పుకొని గేట్ల దగ్గర ఉండి సూట్ కేసులు తీసుకున్నాడు? ఎవడు? నీ నాన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే గేట్ల దగ్గర ఉండి సూట్ కేసులు తీసుకున్నాడు. నువ్వు కాదు అవినీతిపరుడు, నువ్వు అవినీతి డబ్బుకు పుట్టినోడు నువ్వు. సుదర్శన్ రెడ్డి గారిని అవినీతిపరుడు అంట. ఒక్క చూపి మచ్చలేని నాయకుడుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని చెప్పు. మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎవరు? ఓ మహేష్ కుమార్ గౌడ్, ఓ భూపతి రెడ్డి, ఓ ఈరవత్ అనిల్, సుదర్శన్ రెడ్డి, మా జీవన్ రెడ్డి, వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకొని, మా మాజీ ఎంపీ మధుయాసి గౌడ్, వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు అవినీతి ఆరోపణలు ఒక్క రుజువు చేస్తే మేము దేనికంటే దానికని చెప్తున్నాం. ఈ సందర్భంగా తప్పుడు మాటలు అలవాటు పడిన వ్యక్తి నువ్వు పెద్ద దొంగవు. అబద్ధాలు మాట్లాడడంలో నిన్ను మించినటువంటి సన్యాసి దద్దమ్మ ఎవడు కూడా లేడు. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు ఏ భాషను వాడితే మేము అదే భాషను వాడతామనేది గుర్తుంచుకోరు. ఎందుకంటే వాళ్ళను గోడ కొట్టినప్పుడు నువ్వు ఎంత స్పీడ్ కొడితే అంతకు రెట్టింపు స్పీడ్ తోటే వాపసు వస్తాయని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. నిజంగా నీ గెలుపు, నువ్వు నిజాయితీపరుడివి. మతం మీద, అభివృద్ధి పైన, అదేవిధంగా డబ్బులు పంచిన దానిపైన చర్చకు సిద్ధమైతే సమయం నువ్వు చెప్పు, మేము ఆ సమయానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అరవింద్కు సవాల్ విసురుతున్నాం. ఇంకోసారి మా నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తే తోడుకలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలల మరమ్మత్తు కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట పనులు చేపడుతున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కనీస వసతుల కల్పన కోసం నడుం బిగించింది. నవీపేట్ మండల కేంద్రంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐకేపీ కార్యాలయంలో కుడుతున్న డ్రెస్సులను జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. చేపడుతున్న పనులను నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు గ్రామాలలో ఇంటింటికి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చేర్పించే విధంగా చూడాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మంచి విద్యతో పాటు క్రీడలు, కంప్యూటర్ విద్య, నాణ్యతతో కూడిన భోజనం, ఉచిత టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, బట్టలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి విద్యార్థుల డ్రెస్సులు త్వరలో కుట్టే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బుక్కులను మండలంలోని ఎంఈఓ కార్యాలయానికి అందించడం జరుగుతుంది అని తెలిపారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే పాఠశాలలో బుక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు, పంచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రావణ్, ప్రధాన ఉపాధ్యాయులు రత్నకుమారి, అనిత, హేమలత, సరిత, అనిత, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
గర్ల్స్ స్కూలు, తర్వాత బాయ్స్ స్కూల్, హెచ్ఎంస్, తర్వాత స్టాఫ్, తర్వాత వాళ్ళు పరిపాట ప్రోగ్రామ్కి క్యాంపెయినింగ్ కింద మరి పిల్లలతోటి తర్వాత పేరెంట్స్ తోటి మాట్లాడి ఈరోజు ఒక 7 మంది విద్యార్థులు చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు. కాబట్టి మీడియా తరఫున మీరు కూడాను ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే పిల్లలకి ఏ లాభాలు ఉన్నాయి, టెక్స్ట్ బుక్లు కానీ, యూనిఫామ్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, తర్వాత స్పోర్ట్స్ కానీ అందరూ ట్రైన్ చేసిన టీచర్లు ఉంటారు. అంతా సీనియర్ టీచర్లు, సీనియర్ హెచ్ఎంస్ ఉంటారు. కాబట్టి మనమందరం కూడాను మన పిల్లల్ని ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా, అదనపు ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి మనం అందరం కూడాను కృషి చేద్దామని మీడియా తరఫున కోరుతున్నాం. అన్నది వాళ్ళు కొన్ని స్కూల్లో లాస్ట్ ఇయర్ కంప్యూటర్స్ కొన్ని స్కూల్లో 10 వచ్చాయి. మనకి వాళ్ళు ఏజెన్సీ తరఫున వాళ్ళే వాలంటీర్ పెట్టారు, ఇన్స్టిట్యూట్ పెట్టారు. వాళ్ళు వచ్చి డైలీ కంప్యూటర్స్ నవీపేట మండలంలో ఆన్లైన్ పేపర్ చేసింది. ఈ జూన్ 10 లోపల మేజర్ కాకుండా మైనర్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ రిపేర్స్ మెయిన్ ప్రయారిటీ. ఆ తర్వాత చిన్న రిపేర్స్ ఉంటే అది క్యాష్ వర్క్స్ అవి చేస్తాం. జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒక్కరు మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇలా గెలిచాడో లేదో జిల్లాపై తన పెత్తనం కోసం పాకులాటలు మొదలుపెట్టాడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆయన తీరుపై నిజామాబాద్ ఎంపీ సైతం కాస్త అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నిజామాబాద్ జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డికి కీలకమైన హోం మినిస్టర్ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పెత్తనం పెరిగిందన్న విమర్శలు మొదలయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో బోధన్ ఎమ్మెల్యే కార్నర్ అయ్యాడు. ఎంపీ అరవింద్ సైతం ఆయనపై ప్రత్యేక విసురులు చేశారు. సుదర్శన్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు? లిక్కర్ దందా చేసి కోట్లు గడించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన పెత్తనం నేపథ్యాన్ని తీసుకుని ఇప్పటి వరకు ఆయన చేసిన అరాచకాలివి అంటూ ఎంపీ అరవింద్ అనడం కొసమెరపు. సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను, పోలీసు అధికారులను బెదిరించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే వాపోయారు. ప్రోటోకాల్ వివాదం కూడా ఆయనను ఇబ్బంది పెట్టాడు. మంత్రి కాకమునిపే ఎమ్మెల్యే ఆగడాలు జిల్లాలో శృతిమించిపోతున్నాయన్న ఆరోపణలకు బోధన్ ఎమ్మెల్యే కేంద్ర బిందువు అవుతున్నాడు. గతంలో మంత్రిగా ఉండి జిల్లాకు ఏం చేశాడో, ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత, ఎవరికైనా న్యాయం చేశాడా, బోధన్ ఎమ్మెల్యేకు నిజామాబాద్ లో ఏం పని అనే పదునైన విమర్శలు చేశారు. ఎవరైనా వస్తే ఎవరికి వేశావు ఓటు అని అహంకారంగా మాట్లాడటం మాత్రం వచ్చు అంటూ వ్యక్తిగత దాడికి దిగాడు ఎంపీ. తను 2సారి ఎంపీ అయిన ఆనందం కంటే జిల్లాపై తన పెత్తనం కోసం సుదర్శన్ రెడ్డిని డమ్మీ చేసే ప్రయత్నం బాగా చేశాడు అన్నాడు అరవింద్. ఇదిలా ఉంటే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని కూడా ఇలాగే టార్గెట్ చేశాడు, రెచ్చగొట్టాడు, వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు అదే పాలసీని స్టార్ట్ చేశాడు ఎంపీ. ఓటుకు 200 పంచాడంటూ సుదర్శన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఆ పైసలన్నీ సగానికి పైగా నాయకులే బుక్కేశారని వెక్కిరించాడు. తను కూడా మహిళా సంఘాలు 300 పంచాడనే ఆరోపణలు ఉన్నాయి. మీడియా మేనేజ్మెంట్ బహుబాగుగా కానిచ్చేశాడు. ఓడుతాడనే భయం వెంటాడింది అరవింద్ కు. బాగానే పైసలు తీశాడు, ఖర్చు చేశాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేశాడు. ఆ 200 సరిపోతాయన్న అరవింద్ పరోక్షంగా తాను అంతకన్నా ఎక్కువే పంచాలని ఒప్పుకున్నాడు ప్రెస్ మీట్ వేదికగా. చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు, ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది. కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది. ఒకసారి 1000 ఓట్లతో గెలిచి మంత్రి అయిండు. మొన్న కూడా 2-3 వేలతో గెలిచిండు. బోధన్లో ఇల్లుండది, ప్రజలకు పనికొచ్చే పని చేయడు. ఆ ఆఫీసర్ని తిట్టు, వీని బెదిరి, వాణ్ణి బెదిరి, ఎవరైనా పని మీద పోతే ఓటేసినావరా అని అహంకారంగా మాట్లాడు. ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వయసుకి ఎంత గౌరవం ఇస్తామో. ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము. ఇయ్యాలటి వరకు
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు, ముచ్చట లేదు. పనికి మాల రాజకీయాలు చేసుడు, వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమనం. పనికి మాల పుకారు లేపుడు, 200 రూపాయలు వంచుడు. నీ వయసు ఏందయ్యా? నీ వయసు ఏంది? నువ్వు ఏమన్నా సమాజానికి ఇలాంటి వరకు ఏమైనా సేవ చేసినావా? ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 5-10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. చెరుకు పంట కలకల్లాడుతుంది, చెరుకు రైతులు బాగుపడతారు. చెరుకుకి 2 లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. ఇవన్నీ మాట్లాడంగా నేను విన్నరా అనే? అసలు ఆయనకు మాట్లాడొస్తుందా? దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి? ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు? బోధన పోతే బోధనలో ఉండడు. ప్రజలు వస్తారు, మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇల్లే లేదట. ఏడుంటాడా ఎమ్మెల్యే? బోధనకి వెళ్ళి ఉన్నారు మన దగ్గర, నిజామాబాద్లో ఉంటాడు. ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి. వస్తారా అండి? రైతులు వస్తారా? మహిళలు వస్తారా? మళ్ళా పెద్దరికము, పోలీసు వాళ్ళని బెదిరించుడు, కలెక్టర్లను బెదిరించుడు, తోడుతాడనుడు. వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి ఓపిక లేకపోతే. జిల్లాని వెనుకకు ఎందుకు దోషేస్తున్నారు? ఒక ఇండస్ట్రీ తెద్దాము. అరవింద్ పసుపు పొడి తెచ్చిండు, పసుపు రోడ్లు బాగా పెరిగినాయి, విదేశాలకి తరలి వెళ్తుంది పసుపు. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటేందుకు ఇన్సెంటివ్స్ ఇద్దాము. ఒకటి ఇండస్ట్రీ పెట్టుకుంటే ఓ ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము. ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? సైరన్లు వేసుకోవాలి, ఆఫీసర్ల మీద దబాయించాలి. మత రాజకీయాలు చేయాలి. నయా పైసకు వనికి రావద్దు. పదవి వాడుకోవాలి, వ్యాపారాలు పెంచుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, బోధన ఎమ్మెల్యే. మేము పని మీద ఉంటాము, నువ్వు పని చేసి ఒత్తిడి పెంచాలి మా మీద, కేంద్ర ప్రభుత్వం మీద. అవుతుందా నీతోటి ఈ వయసులో? అయితే చెయ్యి, లేకపోతే రాజీనామా చేయి. ఇవన్నీ చేసుడేం లేదు. కానీ 200 రూపాయలు వంచుడని మీ కార్యకర్తలే ఫోన్ చేసిరా నాకు. అన్నా నువ్వంటే మాకు ఇష్టం, నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం, కానీ ఇగో పంచుడు మొదలు పెట్టించారు మాతోటి. రాత్రి 11 గంటలకి 12 గంటలకి ఆరుమూరులో మొదలు పెట్టిర్రు. ఏందో ఏం పంచుతుర్రా అంటే 200 రూపాయలట. ఏం చేసుకోవాలి 200 రూపాయలు? 200లకు ఏమొస్తుందండి? ఈయనంటే అడిగినట, రేవంత్ పంపిండట 22 కోట్లు 21 కోట్లు పంపినట. అది వంచుడుగా అలా 70% ఇల్లే వేసుకుపోయారు, ఇలా నాయకులే. అది కూడా అందియాలి 200 కూడా చక్క. నిజామాబాద్ కలెక్టరేట్ క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించిన హ్యాండ్బాల్ టోర్నీకి విశేష స్పందన వచ్చింది. మహమ్మద్ అన్వర్ జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ 2 రోజుల టోర్నీకి వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. నగరంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో బాలుర విభాగంలో నిజామాబాద్ మొదటి స్థానాన్ని, అలాగే డైమండ్ హ్యాండ్బాల్ క్లబ్ ద్వితీయ స్థానాన్ని, మహబూబ్ నగర్ తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ మొదటి స్థానంలో, కరీంనగర్ 2వ స్థానంలో నిలిచాయి. ముగింపు శిబిరానికి నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బులి నర్సయ్య హాజరయ్యారు. క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి టోర్నీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ఉత్సాహపరచడాన్ని ఆయన అభినందించారు. నిజామాబాద్ నగరం క్రీడాకారుల కిల్లా అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు జిల్లాలో ఉన్నారని పేర్కొన్నారు.
క్రీడా మైదానం లేక ఉన్న స్థలంలోనే క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కోచ్లు లేకపోయినా క్రీడా అసోసియేషన్ వారే శిక్షణ కల్పిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నారని బొబ్బిలి నర్సయ్య పేర్కొన్నారు. క్రీడా మైదానం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. మొహమ్మద్ అన్వర్ జ్ఞాపకార్థం నిర్వహించిన 2 రోజుల టోర్నీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టోర్నీని నిర్వహించిన వారిని అభినందించారు. ముగింపు సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న మిత్రుడు హ్యాండ్బాల్ సంఘ కార్యదర్శి యాసిన్ గారికి మరియు మా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ లింగన్న గారికి మరియు మిత్రులందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, మిత్రుడు చెప్పినట్లు అన్వర్ ఒక స్టేట్ మీట్ తీసుకున్న, నేషనల్ మీట్ తీసుకపోయిన ఒక అమ్మాయిని పంపిస్తున్నామంటే తల్లిదండ్రుల వెంబట పంపిస్తున్నట్టు అని ఇప్పుడు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే రోజుకి 24 గంటలు ఉంటుంది, కానీ 15 నుంచి 18 గంటలు తన గ్రౌండ్లోనే ఉండేవాడు. కేవలం పిల్లలను డెవలప్ చేద్దామని చెప్పి. కావున అటువంటి మిత్రుడు ఇక్కడ లేడం బాధాకరంగా ఉంది. మరియు వాళ్ళ కుటుంబానికి దేవుడు సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఇక్కడ ఇన్విటేషన్ మీట్ ఏర్పాటు చేసిన యాసిన్ గారికి మెమోరియల్ ఇన్విటేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు. తను ఒక కోచ్ని, మిత్రులను మరవలేకుండా ఉన్నారు. కాబట్టి అందరూ ఇలాగనే వాళ్ళ స్ఫూర్తితో మనం వాళ్ళ జ్ఞాపకార్థం కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు చాలా బాగుంటుందని చెప్పి సంఘ తరఫున కోరుతున్నా. మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో చూడండి, వాలీబాల్, బుష్, బాక్సింగ్ ఇంత 20-25 నుంచి సంవత్సరాల నుంచి ఇంతవరకు కోచ్ కూడా లేరు. కానీ బాక్సింగ్ భీష్మ పితాంబరుడు ఇక్కడ ఉన్నాడు, తన సంసముద్దీన్ భాయ్ సాబ్. ఎందుకంటే తన పిల్లలను మరియు జిల్లా బాక్సింగ్ తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో डेवलप చేశారు. వారికి చాలా అభినందనలు भाई साहब. कई को बोले तो आजकल कोचेस नहीं है अपना स्टेट में, और निजामाबाद में भी इंटरनेशनल अपना सीएम के लीडर आए, लेकिन कोचेस नहीं ला सके. उस वजह से आप अपने को बहुत धन्यवाद बोल रहा हूँ. कहीं को बोले तो आजकल और 2-3 महीने हो रहे अर्जुन अवार्ड भी अपने निजामाबाद को आया. ఎందుకంటే మనం కోచ్ లేకున్నా కానీ ఇక్కడ నుంచి మనం అంతర్జాతీయ స్థాయిలో వెళ్తున్నామంటే కేవలం అసోసియేషన్ల తరఫున వెళ్తున్నాం. కాబట్టి వారికి చాలా రుణపడి ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి మిత్రులారా, ఈ త్వరలో ఈ వాల్ తీసేసి ఇది కూడా మనం గ్రౌండ్లో చేసుకుంటామని చెప్తున్నా. ఎందుకంటే ఈ గ్రౌండ్ కూడా అమ్ముదామని చెప్పి పోయిన గవర్నమెంట్ చెప్పింది. కానీ దాన్ని ఈ గ్రౌండ్ ఆపిన ఘనత మన ఒలింపిక్ అసోసియేషన్ది, మన క్రీడాకారులది అని చెప్పి చెప్తున్నా. ఈ గ్రౌండ్ కూడా వాళ్ళు అమ్మేసేవారు, క్రీడాకారులు ఉన్నారు కాబట్టి దాన్ని ఆపగలిగారు. అదే కాకుండా మీరందరూ సహకరిస్తే ఈ 2 వాళ్ళు తీసేసి మనం ఈ రౌండ్గా 8 ట్రాక్ వేసుకోవచ్చు. మన జిల్లా ఎమ్మెల్యే కానీ ఎంపీ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని ఇది చేసుకుందామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. డిసెంబర్ 9న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు కూడా బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతోనే సాధ్యం అయినాయని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నాయకులు రేవంత్ బుద్ధి తెచ్చుకుని ప్రవర్తిస్తారు అనుకుంటే మళ్లీ అదే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలంతా ఏకమయ్యి బుద్ధి చెప్పినా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా బీజేపీ పైన ఏడవడం సరికాదన్నారు. రేవంత్ 15 స్థానాలు గెలుస్తామని గొప్పలు పలికి సొంత జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాల ఓటమికి బాధ్యత వహించి తక్షణమే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ డబుల్ డిజిట్ గెలుస్తుందని 8 స్థానాలలో ప్రజలు బీజేపీని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారని, పలు చోట్ల 2వ స్థానంలో గట్టి పోటీ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు కూడా బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతోనే సాధ్యమైనాయని,
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంశాలపైన రేవంత్ కి కేసీఆర్ కి ఒప్పందం కుదిరిందని, రేవంత్ చిహ్నాలు గుర్తులు మార్చే శ్రద్ధ పాలనపైన పెట్టి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తే బాగుంటుందని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని, డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, రేవంత్ సోనియా మెప్పు కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ తల్లి అని సోనియా పుట్టినరోజు తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించడం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రేవంత్ నీకు దమ్ముంటే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని, మత రాజకీయాలతో ఓ వర్గం మెప్పు కోసం తెలంగాణ అమరుల ఆశయాలను, ఆకాంక్షలను, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 6 నెలల నుంచి కూడా అనేక సార్లు నేను అడగడం జరిగింది, లెటర్ చేయడం జరిగింది. ఒక 125 కోట్లు స్పెషల్ ఫండ్ వాటి మరమ్మతులకు పనిచేస్తాయి. తర్వాత మన వివేచన చెప్పిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు అన్నీ కూడా ఫండ్స్ ఆపేసిండ్రు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇలా నిజామాబాద్లో, నాగారంలో 400 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయ్యి 3 ఏళ్ళు అయింది. శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి. అక్కడ డోర్లు పీక్కపోతూ ఉన్నారు. ప్లంబరింగ్ ఆల్రెడీ ఒకసారి మొత్తం పీకపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ చీకటి ఇంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరికి తెలియకుండా డ్రా తీసింది. కేవలం వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నది. డ్రా తీసిన సంగతి మీడియా మిత్రులకు తెలియదు, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు ఒకసారి రిపేరింగ్ చేయించిన తర్వాత మళ్ళీ పెండింగ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదే దుస్థితి పడింది. మీడియా మిత్రులకు మేమైతే అడుగుతూ ఉన్నాం, 100 కోట్ల ప్రజాధనం 10 సంవత్సరాల నుండి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేని వారికి నిజామాబాద్ ఇల్లు ఇవ్వలేదు. కట్టిన 400 ప్లస్ ఇంకొక 10% బకాయి ఉన్న 260 ఇళ్ళు, 660 ఇళ్ళు అయితే మనం ఇద్దామని చెప్తే ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవన్నారు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఫుల్ బడ్జెట్ ఉంటుంది. దాంట్లో కూడా మేము అడగడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా మేము ప్రశ్నిస్తాం. కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైతే ముందు పేదలకు పంచండి. మీరు ఇస్తాన్న ఇందిరామా స్కీమ్ ఏది అది 5 లక్షలు 3,500 ప్రతి సంవత్సరం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం 3,500 అదే అడుగుతాం. ఎంపీ అరవింద్ గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు కాంగ్రెస్ నాయకులు. గత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు ఏమైంది అని ప్రశ్నించారు. అరవింద్ ని చూసి ఎవరు ఓటు వేయలేదని పేర్కొన్నారు. ఎంపీ మాటలను ఖండించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఎంపీ అరవింద్ రెండోసారి గెలిచిన వెంటనే అహంకార మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్ గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం. గత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు ఏమైంది అని ప్రశ్నించారు. అరవింద్ చూసి ఎవరు ఓటు వేయలేదు. మోదీ చరిష్మాతో గెలిచావు అరవింద్, నీ ముఖం చూసి ఒక్కడు ఓటు వేయడు. నిజామాబాద్ జిల్లాకి సుదర్శన్ రెడ్డి మంత్రిగా ప్రభుత్వ వైద్య కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ, గుత్పా ఎత్తిపోతలు ఏర్పాటు చేసిన ఘనత అరవింద్ వల్ల జిల్లాకు ఎలాంటి లాభం లేదు. బీజేపీ కార్యకర్తలు ఎంపీపై వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికైనా ఎంపీ అరవింద్ మారి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంపీ అరవింద్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు విరమించుకో, లేదంటే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంశం, త్రిపురనేని సాయి ప్రసాద్, వాసు, ఎంపీటీసీ మురళి, దావిద్, నారాయణ రెడ్డి, బాబా తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడటము మీ స్థాయికి తగ్గింది కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక విధంగా చెప్తే మరి సుదర్శన్ రెడ్డి గారు మీరు అడిగారు ఏం చేశారని. ఇక్కడ నిజామాబాద్లో మెడికల్ కాలేజీ రావడానికి సుదర్శన్ రెడ్డి గారే కారణము. అతి తొందరగా ఆయన మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది. మరి అక్కడ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం లేదన్నారు, కానీ అదే ఇప్పుడు నాగారంలో క్రికెట్ స్టేడియం ఉందని చెప్పేసి మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను.
అంతేకాదు లిఫ్ట్ ఇరిగేషన్లు గుప్తా కానీ అల్లీ సాగర్ కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి నిజామాబాద్ రైతాంగానికి వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండి కృషి చేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అంతేకాదు తెలంగాణ యూనివర్సిటీ రావటంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఒక సుదర్శన్ రెడ్డి గారు మంత్రి హోదాలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ మీరు విమర్శించడము మీకు ఏ రీతిగా కూడా సబబు కాదు. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ గురించి ముందు నువ్వు చెప్పుకోవాలా, నువ్వేం చేస్తావో. నిజామాబాద్ ప్రజలు నిన్ను ఆదరించి గెలిపించినందుకు నువ్వు నిజామాబాద్కు కానీ ప్రజలకు కానీ ఏం చేస్తావో నువ్వు చెప్పాలి. కానీ ఇతరులను ఏలెత్తి చూపడం అనేటటువంటి దాన్ని చూసినట్లయితే నీ నైజం ఇంకా మారలేదు. అభివృద్ధికి దూరంగా ఉన్నావో దానికి భిన్నంగా ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఈ మొదటి రోజునే మరి అదే రీతిలో ప్రవర్తించి ఈ యొక్క ప్రజల దృష్టిలో మరి అరవింద్ పాత అరవిందే మారలేదు, మరి జిల్లాభివృద్ధికి ఏంటి వరగబెట్టేది ఏమి లేదు ఈయన అని చెప్పేసి అభిప్రాయం ఏర్పడుతుంది. నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే బీజేపీలోనే కార్యకర్తలు పార్టీ నాయకత్వము అరవింద్ జిల్లాలో బలం లేదు, అరవింద్ పట్ల ప్రజలు ఆకర్షితులేరు, అరవింద్ మీద చాలా విమర్శలు ఉన్నాయి, మరి గెలవటం ఎట్లా అని చెప్పేసి ఆయన ప్రచారం ఎంత తక్కువ చేస్తే అంత ఉపయోగం అని చెప్పేసి వారే అన్న విషయాన్ని అరవింద్కు తెలిసినా కానీ తెలియనట్టు నటిస్తున్నాడు. మరి ఆ విధంగా ఎంపీ గారు కొన్ని విషయాలను మభ్యపరుచుకొని తను ఆత్మవంచన చేసుకొని మరి ఇతరులను విమర్శించడం ఎంత సబబో చెప్పాల్సి వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక్కసారిగా రాష్ట్ర దేశ రాజకీయాలలో మార్పు వచ్చింది. ఫలితాల అనంతరం బీజేపీ కాంగ్రెస్ల మధ్య మతాల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మాటల యుద్ధం మీరే చూడండి. చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది. కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది. ఒకసారి 1000 ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు, మొన్న కూడా 2-3 వేలతో గెలిచిండు. బోధనలో ఇల్లుండది, ప్రజలకు పనికొచ్చే పని చేయడు, ఆ ఆఫీసర్ని తిట్టు, వీని బెదిరి వాణ్ణి బెదిరి, ఎవరైనా పని మీద పోతే ఓటేసినావురా అని అహంకారంగా మాట్లాడు. ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము. ఇయ్యాలటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు, ముచ్చట లేదు. పనికి మళ్ళా రాజకీయాలు చేసుడు, వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం. పనికి మళ్ళా పుకారు లేపుడు, 200 రూపాయలు వంచుడు. నీ వయసు ఏందయ్యా? నీ వయసు ఏంది? నువ్వు ఏమన్నా సమాజానికి ఇలాంటి వరకు ఏమైనా సేవ చేసినావా? ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు. కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 5-10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. చెరుకు పంట కలకల్లాడుతుంది, చెరుకు రైతులు బాగుపడతారు. చెరుకుకి 2 లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. ఇవన్నీ మాట్లాడంగా నేను విన్నారా అనే? అసలు ఆయనకు మాట్లాడొస్తుందా? దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి? ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు? బోధన పోతే బోధనలో ఉండడు. ప్రజలు వస్తారు, మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇల్లే లేదట. ఏడుంటాడా ఎమ్మెల్యే? బోధనకి వెళ్ళి ఉన్నారు మన దగ్గర, నిజామాబాద్లో ఉంటాడు.
ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి. వస్తారా అండి? రైతులు వస్తారా? మహిళలు వస్తారా? మళ్ళా పెద్దరికము, పోలీసు వాళ్ళని బెదిరించుడు, కలెక్టర్లను బెదిరించుడు, తోడుతాడనుడు. వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి, ఓపిక లేకపోతే. జిల్లాని వెనుకకు ఎందుకు దోషేస్తున్నారు? ఒక ఇండస్ట్రీ తెద్దాము. అరవింద్ పసుపు పొడి తెచ్చిండు, పసుపు రోడ్లు బాగా పెరిగినాయి, విదేశాలకు తరలి వెళ్తుంది పసుపు. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటేందుకు ఇన్సెంటివ్స్ ఇద్దాము. ఒకటి ఇండస్ట్రీ పెట్టుకుంటే ఓ ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము. ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? సైరన్లు వేసుకోవాలి, ఆఫీసర్ల మీద దబాయించాలి, మత రాజకీయాలు చేయాలి, నయా పైసకు వనికి రావద్దు, పదవి వాడుకోవాలి, వ్యాపారాలు పెంచుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, బోధన్ ఎమ్మెల్యే. మేము పని మీద ఉంటాము, నువ్వు పని చేసి ఒత్తిడి పెంచాలి మా మీద, కేంద్ర ప్రభుత్వం మీద. అవుతుందా నీతోటి ఈ వయసులో? అయితే చెయ్యి, లేకపోతే రాజీనామా చేయి. ఇవన్నీ చేసుడేం లేదు. కానీ 200 రూపాయలు వంచుడని మీ కార్యకర్తలే ఫోన్ చేసిరా నాకు, అన్నా నువ్వంటే మాకు ఇష్టం, నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం, కానీ ఇగో పంచుడు మొదలు పెట్టించారు మాతోటి. రాత్రి 11 గంటలకి 12 గంటలకి ఆరుమూరులో మొదలు పెట్టిరు. ఎందుకు ఏం పంచుతుర్రా అంటే 200 రూపాయలట. ఏం చేసుకోవాలి 200 రూపాయలు? 200లకు ఏమొస్తుందండి? ఈయనంటే అడిగినట, రేవంత్ పంపిండట 22 కోట్లు 21 కోట్లు పంపినట. అది వంచుడుగా అలా 70% వీళ్ళే వేసుకుపోయారు, ఇలా నాయకులే. అది కూడా అందియాలి 200 కూడా చక్క. స్థానిక పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు, అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీకు వివరణ ఇస్తూ, గడిచిన 2 నెలలుగా ఎన్నికల కార్యక్రమంలో ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతంతో ఓట్లు అడిగిందంటారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవింద్ను, ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పెరిగిన ఓట్లు అడిగిందో ఫస్ట్ గుర్తించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అడిగిందా? పిచ్చి కుక్క మురిగినట్టు నువ్వు మురిగినావా మతం పెరిగిందంటే నువ్వు గుర్తించుకోవాలి ఫస్ట్. రెండవ అంశం, ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన 200 రూపాయలు పంచిండ్రని మా పైన ఆరోపణలు చేసి, మేము పంచినమా పంచలేమని ఒక క్షణం పక్కకు పెడితే, ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐకేపీ ఆర్పీల ద్వారా ప్రతి మహిళకు 300 రూపాయలు పంచింది నువ్వా కాదా? దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ ఎవిడెన్సెస్ తీసుకున్నారు. దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్కు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పైసలు మహిళలకు పంచినటువంటి వ్యక్తి అరవింద్. ఒక దొంగతనం చేసి మళ్ళీ ఎదుటి దొంగ అని చెప్పడం ఎంత ఉంటుందో అరవింద్ చెప్పే మాటలు కూడా అంతే. ఆయన అహంకారం ఎట్టొచ్చిందంటే, నేను గతంలో చెప్పిన ఎన్నికలకు ముందు ఆల్రెడీ కుక్కకు పిచ్చి లేసింది, ఓడిపోతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలనుకున్నాం. కానీ జనము మళ్ళీ ఆ కుక్కను ప్రజావాదంలోకి వదిలిపెట్టి ఇట్లా కరవడానికి అవకాశాలు ఇస్తుంది. ఖచ్చితంగా
అరవింద్ అనేటోడు అభివృద్ధి పైన, మతం పైన, డబ్బులు వంచిన దానిపైన దమ్ము ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరం ఏ రోజు అంటే ఆ రోజు చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రెస్ మీట్లలో కుక్కలాగా మురగడం కాదు, వాస్తవాలు మాట్లాడడానికి వేదిక నిర్ణయించమని అడుగుతున్నాను నేను ఈరోజు. ఈ మతం గురించి కానీ, డబ్బులు పంపకం విషయంలో కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈరోజు నాకు ఒక ఫోన్ చేసేయాలో అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేపిస్తున్నాను. నేను అడుగుతున్న 5 సంవత్సరాలు ఏం వీకినావు నువ్వు అని. ఆరుమూరు పోతే మొండాలు కనిపిస్తున్నాయి, ఒక రైల్వే బ్రిడ్జ్ మామిడిపల్లి దగ్గర, ఇటు మాధవనగర్ దగ్గర. ఈ జిల్లాలో చాలా రైల్వే ట్రాక్ల పైన బ్రిడ్జులు నిర్మించలేని దద్దమ్మ నువ్వు. ఈ జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఈ జిల్లాకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి, ఈ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎనలేని కృషి చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డ వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి పైన పిచ్చిలేసిన మాటలు మాట్లాడినాం. ఆయన 4,000 గెలిచిండా, 40,000 తెలిసి గెలిచిన ప్రజా తీర్పును ఆమోదం తీసుకున్నాడు. ఆ ప్రజల ఆమోదం ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు పడిన మాట విషయం మేము ఆ తీర్పును శిరస వహించి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించింది. కానీ నువ్వు గెలవలేము అని గత 2 నెలలుగా టెన్షన్లో ఉన్నటువంటి నువ్వు ఆశ్చర్యకరంగా గెలవడం ద్వారా నీకు పిచ్చిలేసి మాట్లాడినట్టు మాట్లాడింది. మేము చెప్తున్నాం, ఖబర్దార్ కొడుకులారా, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ విషయంలో గత 30 సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎవరు అవినీతి పరుడు అంటున్నాడు సుదర్శన్ రెడ్డిని. ఎవడు అయ్య పేరు చెప్పుకొని గేట్ల దగ్గర ఉండి సూట్ కేసులు తీసుకున్నాడు? ఎవడు? నీ నాన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే గేట్ల దగ్గర ఉండి సూట్ కేసులు తీసుకున్నాడు నువ్వు కాదు. అవినీతి పరుడు నువ్వు, అవినీతి డబ్బుకు ఉంటున్నాడు నువ్వు. సుదర్శన్ రెడ్డి గారిని అవినీతి పరుడు అంట. ఒక్క చూపి మచ్చలేని నాయకుడుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని చెప్పు. మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎవరు? ఓ మహేష్ కుమార్ గౌడ్, ఓ భూపతి రెడ్డి, ఓ ఈరవత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మా జీవన్ రెడ్డి, వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకొని, మా మాజీ ఎంపీ మధుయాసి గౌడ్, వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు అవినీతి ఆరోపణలు ఒక్క రుజువు చేస్తే మేము ఎందుకంటే దానికి అని చెప్పుకున్నాం. ఈ సందర్భంగా తప్పుడు మాటలు అలవాటు పడిన వ్యక్తి నువ్వు పెద్ద దొంగవు. అబద్ధాలు మాట్లాడడంలో నిన్ను మించినటువంటి సన్యాసి దద్దమ్మ ఎవరు కూడా లేడు. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు ఏ భాషను వాడితే మేము అదే భాషను వాడతామని గుర్తుంచుకోండి. ఎందుకంటే వాళ్ళను గోడ కొట్టినప్పుడు నువ్వు ఎంత స్పీడ్ కొడితే అంతకు రెట్టింపు స్పీడ్ తోటే వాపసు వస్తాయని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. నిజంగా నీ గెలుపు, నువ్వు నిజాయితీపరుడివి. మతం మీద, అభివృద్ధి పైన, అదేవిధంగా డబ్బులు పంచిన దానిపైన చర్చకు సిద్ధమైతే సమయం నువ్వు చెప్పు, మేము ఆ సమయంకు రావడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అరవింద్కు సవాల్ విసురుతున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను చెక్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పలు సెంటర్లో తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎంపీఐ వివేకానందారెడ్డి, ఆర్మూర్ పోలీస్ సిఐ రవికుమార్, ఎస్ఐ అశోక్, ఎస్ఐ గంగాధర్, ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ రమేష్, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. అధికారుల ఆధ్వర్యంలో 2 వీలర్, 3 వీలర్స్ వెహికల్లకు నంబర్ ప్లేట్ లేకున్నా, హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, బండి పేపర్స్ లేకున్నా, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసిన చిన్నపిల్లలు, డ్రైవింగ్ చేసిన ప్రతి ఒక్క బండిని ఆపి పెనాల్టీ వేస్తూ ఏమీ లేనిచో బండ్లు సీల్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఎంపీ తీరుపై కాంగ్రెస్ గరం,
చర్చకు సిద్ధమా అని సవాలు విసిరిన మానాల. మొదలైన బడిబాట నవీపేట్లో సందర్శించిన జిల్లా విద్యాధికారి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై ఎంపీ ఫైర్. స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని హితవు. క్రీడాకారులకు మరింత గుర్తింపు, మైదానం ఏర్పాటు కోసం కృషి. హ్యాండ్బాల్ టోర్నీ ముగింపులో ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి. మెప్పు పొందేందుకు సంబరాలు వద్దు, ఇచ్చిన గ్యారంటీల కోసం పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.